ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఇక్కడ ఒక సంఘము దేవుని యొక్క నీడలో భద్రంగా ఉంది. దేవుని యొక్క నీడలో ఏం చేస్తుందంటే ఆనందిస్తూ ఉన్నదిగా ఉంది. అట్లాగే నీవు నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఆయన మనకు ఎలాగుంటాడంటే నీడగా ఉంటాడు. ఇప్పుడు నీడగా ఉన్న ఆయన యొక్క అనుభవంలో ఏముంటుందంటే విశ్రాంతి అనేది ఉంటుంది. ఇప్పుడు చెట్టు కిందకు వచ్చిన వ్యక్తి ఏ విధంగా అయితే నీడను బట్టి విశ్రాంతి పొందుతాడో, లోకములో ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులు ఉన్నారు. వారందరిని ఎక్కడ రమ్మంటున్నాడు? నా యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారి దగ్గరికి ఏముందట? విశ్రాంతి అనేది ఉన్నది. అంటే ఎవరైతే ఈ చెట్టు నీడకు వస్తారో, ఈ జల్దరు చెట్టు నీడ కిందకు వచ్చే వారికి విశ్రాంతి అనేది ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ చెట్టు ఏమైనదంటే మనకి జీవిత అనుభవంలో దేవుని యొక్క సన్నిధి. ఎవరైతే దేవుని సన్నిధి అనే నీడలోకి వస్తారో వారు విశ్రాంతి పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఒక ఆమె రకరకాలైన పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల ఆమె జీవితంలో ఏమి లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి నీకు చింత లేదా అని ప్రభువునే ఆమె మాటలాడొచ్చు ఉన్నది. అంటే మన జీవితంలో దేవుని నీడలోకి రాకపోతే మనకేముండదంటే విశ్రాంతి అనేది. అదే ఇంటిలో ఇంకో ఆమె ఉంది. ఆమె పేరు మరియా. ఆ మరియా దేవుని పాద సన్నిధిన కూర్చుంది. అంటే ఈమె దేవుని పాద సన్నిధిలో కూర్చుంది కాబట్టి అక్కడ చాలా పనులు ఉన్నాయి. అన్ని పనులున్నా కూడా దేవుని పాద సన్నిధిలో ఎలాగుంది? నెమ్మది కలిగి ఉన్నది. అదే ఇంటిలో మార్త ఎలాగుంది? విస్తారమైన పనులతో ఆమె అలసిపోతూ ఉన్నది. అంటే ఎవరైతే ఈ చెట్టు నీడకు వచ్చే వారికి ఉంటారో, ఈ చెట్టు నీడ కిందకు వచ్చే వారికి దేవుడు ఏమిస్తాడంటే విశ్రాంతి అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు.